రాజశేఖర్ కుల దురహంకార హత్యను ఖండిస్తూ కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కమిటీ నిరసన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనే నేపథ్యంలో దళిత యువకుడు కర్రె రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి హత్య చేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన దుడ్డంగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ రంగారెడ్డి జిల్లాలోని జరిగినటువంటి కుల దురహంకార హత్యను నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒక కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంట కుటుంబం నుండి ఒక యువకుడిని పెట్రోల్ పోసి కాల్చివేసి వాళ్ళ యొక్క అగ్రకులం యొక్క ఆధిపత్యాన్ని తీర్చుకునేటటువంటి విధంగా ఈరోజు జరిగినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఈరోజు వయసు కలిగినటువంటి ఏ ఇరువురైనా కానీ వివాహం చేసుకోవడానికి మన చట్టం మన రాజ్యాంగం అనుమతిస్తుంది. కానీ ఈరోజు కులాల పేరుతోని మతాల పేరుతోని సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలను చూపిస్తూ ఒక యువకుడిని నిండు ప్రాణాన్ని బలుకొనేటటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి దుండగులను నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కేవీపీఎస్గా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ప్రతిరోజు ఏదో రూపంలో కుల దురహంకార హత్యలు కుల దురహంకార దాడులు దౌర్జన్యాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే నిందితులు ఈ హత్యలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కుల దురహంకార హత్యకు పాల్పడినటువంటి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా సత్వరమే న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకు వాళ్ళ రక్షణ కోసం తెలంగాణ శాసనసభలో చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కులాంతర వివాహాలకు రక్షణగా మేము చట్టం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ కల్పించాలని అడుగుతున్న సందర్భంలో పోలీసుల నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యానికి పాల్పడుతున్నటువంటి పోలీసుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన కర్రె రాజశేఖర్ హత్యలో పోలీసుల యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా ఉంది. కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నా పేరు తిప్పారపు సురేష్, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.